మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. జాతిపిత మహాత్మా గాంధీ అహింసా మార్గంలో దేశానికి స్వతంత్రం తెచ్చి ఈరోజు ఇండియా ప్రపంచ దేశాల్లో గర్వించబడ్డ దేశంగా రూపాంతరం చెందేదానికి ప్రధాన కారకుడు, అందరికీ ఆరాధ్య దైవం గాంధీ మహాత్ముని యొక్క వర్ధంతి సందర్భంగా ఈ రోజున వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ భారతదేశం శాంతి కాముకులు పుట్టినటువంటి దేశం, అహింసా మార్గాల్లో దేశానికి స్వతంత్రాన్ని అందించినటువంటి ఆ మహానుభావునికి కావలి పట్టణ తెలుగుదేశం శాఖ, అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం తరఫున ఈరోజు అందరం కూడా వారికి ఘనమైనటువంటి నివాళులను అర్పిస్తూ వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, వారు చూపిన మార్గంలో అందరూ కూడా భారతదేశ పౌరులందరూ కూడా పయనిస్తున్నారని, అహింసా మార్గమే అన్నిటికంటే ప్రథమైనటువంటి మార్గమని, శాంతియుతంగా దేన్నైనా సాధించగలమని చూపించినటువంటి మహానుభావుడు గాంధీ మహాత్ముడు. వారి ఆశయాలను మనందరం కూడా కొనసాగిద్దామని, వారి ఆశయాలను కొనసాగించినంత కాలం భారతదేశానికి ఎటువంటి డోకా లేకుండా ఉంటుందని, హింస కంటే అహింసే పెద్ద ఆయుధమని, ఆయుధానికి ప్రతీకగా మనకి దేశానికి స్వతంత్రం అందించినటువంటి వ్యక్తిగా, అందరికీ ఆరాధ్యుడిగా, కలియుగ దైవంగా ఈరోజు ప్రజల గుండెల్లో మిగిలిపోయినటువంటి మహాత్మునికి నివాళులు అర్పిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.